నమస్తే దోస్తులు, ఎట్లరు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన. అదేంటంటే తాటికాయలు చికెన్ దావత్ వీడియో అన్నమాట. సో మన వ్లాగ్లో మాత్రం మేకింగ్ అనేది చూపిస్తా, ఏంటనేది కుకింగ్ ఎట్లా చేస్తాం. అయితే 2 ఐటమ్ చేస్తాం, తెల్లగల చికెన్ అండ్ చికెన్ ఫ్రై. మనం ఫుడ్ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. రావన్ కట్లేరుతానుగా కానీ మంచిగా రాదా? చందన అయితే చెట్లని బిక్తాను, పచ్చి పచ్చి చెట్లని. అవి మండవు, కిందకి చూడు. కొంచెం వాటర్ బాగా కడతా, కింద పెడతాను అబ్బా. కింద పెడితే ఎక్కుతా బుష్క. షూటింగ్ స్టార్ట్ అయింది. రెడీ సుక్కు, రోల్ కెమెరా, యాక్షన్. కుండ చికెన్ కావాల్సిన అన్ని రెడీ చేసుకున్నాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, కూర వేసుకొని తింటా, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, పసుపు, ఇక కావాల్సిన అన్నీ వేసుకుందాం. ఇదైతే చికెను 2 kgs, 1 kg తెల్లగల చికెన్ చేద్దాం, 1 kg చికెన్ ఫ్రై చేద్దాం. కొన్ని చికెన్ ఫ్రైలోకి టమాటాలు. చూసింది కదా మేకింగ్ వచ్చేసి ఇది అన్నమాట. మొత్తం కొంచెం హడావుడి ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తాయి వేరేటాడు. ఇంత హడావుడి ఉంటుంది కుకింగ్ వీడియో అంటే, దావత్ వీడియో అంటే. చూసింది కదా. మా చెల్లి ఏమనుకున్నానంటే టమాటాలు మంచిగా కోసుకోవాలి. టమాటాలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలకి. మామూలుగా ఒక కళ్ళు చికెన్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అయితే కుండ పొయ్యి మీద పెట్టి మంచిగా కొన్ని నీళ్ళు పోసి వేడి చేయాలి. వేడి చేయడం వల్ల ఏంటంటే కుండలో ఉన్న మలినాలంతా పోతాయి అన్నమాట. తర్వాత ఫ్రెష్ అయ్యిద్ది. కంపల్సరీ వేడి నీళ్ళతో మాత్రం వేడి చేసుకోవాలి కుండని ఫస్ట్. మంటకు మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది, ఘోరం కష్టపడాల్సి వస్తుంది. పచ్చికట్లు అన్నీ దమ్మ అవుతుంది. అట్టే వేసి అయితే అంటుకుంటాను కానీ మళ్ళీ చల్లారుతూనే ఉన్నది, పొగత్తూనే ఉన్నది. కూరగాయలు కట్ చేసేవాళ్ళు ఈజీ పని. మంచిగా కూర్చొని మీరు అక్కడ ఎంత ఇబ్బంది పడతారో ఆ పొగ మా మీద వస్తుంటే మేము అంత ఇబ్బంది పడతాను అన్న. చేసుడు కంటే పడుడు ఏం పెద్ద కష్టం కాదు కదా. కాదన్న, కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఉల్లిగడ్డ కొత్తాను. అయితే ఎంత పక్కన పెడితే చందన మనసులో అనుకుంటుంది నన్ను ఎక్కడ కాలు కూర్చుంటాను అంటారని భయపడుకుంటా ఎదురుమూతాను. ఇది ఇప్పుడే పెట్టాక మొత్తమే 2 కిలోలు ఓకే. టమాటాలు ఏమనిపిస్తుందన్న? చికెన్ మంచిగా కడుక్కుంటాను. చూసింది కదా, చికెన్ మంచిగా కడుక్కోవాలి. కొంచెం మురుకులు ఉన్నాయి, కొంచెం మంచిగా లేదు అన్న. అట్లనే కడిగే అబ్బో అదే నీళ్ళు పెట్టుకోమని. చూసింది కదా, ఇప్పుడైతే ఇలా కావాల్సిన కలుపుకుందాం. కళ్ళు చికెన్ అయితే ఫస్ట్ చేద్దాం, అలా కావాల్సిన కలుపుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి, చాలా ఎక్కువ వద్దు. అంతేనా? నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. కడుపునాక సాల్ట్ వేసుకోవాలి, మంచిగా సరిపోయేంత వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కొన్ని, ఎక్కువ మామూలుగా వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కళ్ళు తీసుకొచ్చిర్రే ఇదేనండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కెమెరాలు తీసుకున్నావురా మాంటేజ్లు? పచ్చిమిర్చి అరే ప్రతి మాంటేజ్ అవసరం లేదు. నేను ఎత్తా కదా. సరే గన్ని మిరపకాయలు అన్న. ఆగి అన్న ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే కుండ పెట్టుకున్నాం. ఇది మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక తెల్లగాయలు పోయాలి. ఫస్ట్ అయితే తెల్లగాయలు పోసిన తర్వాత చికెన్ వేస్తాం అన్నమాట. సో ఫస్ట్ అయితే తెల్లగాయలు పోద్దాం. పడని నన్ను కూడా పోయి పడని ఉమేష్ పోయి తెల్లగాయలు పోయాలి. ఫస్ట్ అయితే తెల్లగాయలు పోతాను. చాలు 10 మందిలో 500 అంటే అవుతుంది కథ అంతా. తెల్ల కళ్ళు ఎక్కువ పోసినావు, అంత ఎక్కువ పోసుకుంటే గలీజ్ ఉంటుంది. చూసిందిగా ఎమ్మిగా తయారు చేసినాం. మొత్తం కలుపుకునేది ఇట్లున్నాయి. ఇక చికెన్ పట్టుకపోయి ఆ కుండలు వేస్తే కథం.
సాయంత్రం ఉంటుంది కదా అందుకే తెప్పిస్తాను. అందుకే అంటాను. మొత్తకాకులు పెడితే మస్తు ఉంటుంది కానీ ఆకులు లేవు. సో ఇలా పెట్టినాం అన్నమాట. ఏరిపోకుండా ఉండాలి మంచిగా, అంత బాగుంటే బాగుంటుంది. మధ్యలో ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. కింద మధ్యలో పట్టుకుండాని ఇంకెట్లా పడతారు? కిందలో పట్టు మధ్యలో గడబట్టి అడబట్టి కాలదు మొత్తం కుదిపినట్టు చేయాలి మంచిగా పట్టి. ఇంకా సరే ఎట్లా గట్ట పలుకుతుంది. కుండ చికెన్, కళ్ళు చికెన్ అయితే అయిపోయింది. ఇలా పిట్టకు పెట్టినట్టు చూస్తాను ఒక్కొక్కరు ఎప్పుడైపోద్ది తింటామా అని. కళ్ళు చికెన్ అయిపోయింది, రైస్ పెట్టినాం. మళ్ళీ చికెన్ ఫ్రై ఒకటి ఉన్నది, చికెన్ కర్రీ ఉన్నది, ఫ్రై అని కాదు. ఎట్లున్నదా ఉమేష్ చికెన్? చెప్పడానికి నోరత్తలేదు ఎందుకంటే తింటాను కదా. అంతేనా? కుండ చికెన్ కళ్ళు చికెన్ అయింది మొత్తం. శంకరన్ ఎట్లున్నా టేస్ట్ చేసినావా? సూపర్ ఉన్నా అన్న. ఇగో పొయ్యి మీద సగం కానిచ్చిండు పాపం. రామన్ తినాడు ఇలా శుక్రవారం. అసలు ఈ వాసనకే ఓ కుక్కలన్నీ వచ్చారు ఇక్కడ కూర్చున్నాయి. రెడీగా ఉన్నాయి చింటుగాడు ఇట్లా. నీ ఫోన్ కలుతలేదన్న? ఉమేష్ దాన్న పోయి ఇంకా పోసినా ఉమేష్కు అందరు పోయి మామ. ఇంకో గ్లాస్ అది పట్టుకో. గట్లనే పోతాను డైరెక్ట్. స్టేటస్ పెట్టుకున్నావు పొద్దుది శంకర? పెట్టినా ఇది కూడా పెట్టి కలిపి ఫోటో తీద్దాం. కళ్ళు కూసి పెట్టి పట్టరు అయ్యో అది పట్టుకోరా తినేస్తాడు. చికెన్ ఫ్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం మంచిగా. ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇక కామనే, ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే చూసిందిగా. బాగుంది నిజంగా బాగుంది. అమ్మతోడు బాగున్నా ఉన్నావా? అది నువ్వు అన్నం నోట్లో పెట్టుకోకు. కాంబినేషన్ లో బాగున్నది. రోలింగ్ అది ఇది అన్ని యాక్షన్. ఇప్పుడు నువ్వు తినుకుంటుంటావు అంతగానే ఎక్స్పెక్ట్ చేయకు. తీసుకో. వేడి వేడి అన్నంలో పండు మిర్చి పచ్చడా, బాబా పుల్లగా స్పైసీగా, ఇలా బాగా కారం అనుకుంటా ఆయిల్ పోసిండ్రు. ఆయిల్ ఫ్లేవర్ కూడా కలుపుతుంది, వేరే లెవెల్ ఉన్నది. చికెన్ అవుతుంది, ఇక్కడ షూటింగ్ అవుతుంది. చికెన్ ఫ్రై చికెన్ అయిపోయినట్టే. మసాలా దిద్దితే కథం. కర్రీ అయిపోయింది, షూటింగ్ కూడా దగ్గర పడ్డది. చూసాను కదా చికెన్ కర్రీ అయింది. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. షూటింగ్ కంప్లీట్ అయిన వల్ల ఇక మొత్తం తింటున్నాం. ఇక ఆకలి మధ్యాహ్నం తినలేదు. అవి బోల్పేలాలో తాటికల్లు చికెన్ అయింది కదా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, చూసాను కదా, ఇదే ఈరోజు మా వీడియో అన్నమాట. కొన్ని డిస్టర్బెన్స్లు సరిగా మేకింగ్ చూపించకపోవడం కారణం ఏంటంటే షూటింగ్ జరిగిందనమాట. దానివల్ల మొత్తం కవర్ చేయలేకపోయినా, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఈసారి. చూసినావుగా మొత్తానికైతే ఇలా ఫుల్ ఎంజాయ్గా షూటింగ్ అయితే అయిపోయింది. ప్లస్ కుకింగ్ వీడియో కూడా మనది కొంచెం కవర్ చేయగలిగినాం. అయితే నాకైతే పర్లేదు, మొత్తం మ్యాక్సిమం కవర్ చేసిన, కానీ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో అది పోయింది అనిపిస్తుంది. ఈసారి మాత్రం ఇలా కాకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు. థ్యాంక్ యూ.